కూర్చొని పాదపీఠం మీద ఆ పాదములుంచి కూర్చుంటే ఆనాడు బ్రహ్మగారు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వచ్చేశారు. స్వామిని అనేక విధముల స్తోత్రములు చేశారు. కానీ ఆయన గూర్నిల్లుతున్నటువంటి శబ్దానికి, ఆయన చేస్తున్నటువంటి ప్రళయ గర్జనలకు ఎవ్వరూ తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక దగ్గరికి వెళ్ళలేక భయపడిపోతున్నటువంటి సమయంలో, అమ్మా నిత్యానపాయనీం నిరవధ్యాం దేవదేవ దివ్య మహిషీం అని నీకు పేరు కదా తల్లి, నువ్వు మాత్రమే ఆ స్వామివారి యొక్క ఇంత భయంకరమైనటువంటి స్వరూపాన్ని, ప్రళయశాంతిని, ఆయనకి ఉపశాంతిని చెయ్యగలవు, అందుకనమ్మా నువ్వు వెళ్ళమ్మా దగ్గరికి అన్నారు. సృష్టిలో ఎన్నడూ లేని విచిత్రం జరిగిందండి. ఆవిడంది, ప్రళయార్క బింబంబు పగిదినున్నదిగా నిన్నెమ్మోము పూర్ణేందు నిభము కాదు, శిఖి శిఖా సంఘం పుచిలువు సూపెడుకా నిచుట్కి ప్రసాద భాసురము కాదు, వీర